నమస్తే అప్సన్ రాజేష్ గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సో కేటీఆర్ గారి ట్వీట్ అనేది ఇప్పుడు బాగా రాజకీయాల్లో మంచిగా హల్చల్ అవుతుందని చెప్పొచ్చు. ఈవెన్ చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే కేటీఆర్ గారికి ఆంధ్ర రాష్ట్రం అంటే చిన్న చూపు అని అంటున్నారు. సో ఎందుకని మేము ప్రశ్నించడం జరిగింది, ఎందుకంటే ట్వీట్ చూపించారు మాకు. ఏదైతే 1700 కోట్లు ఏదైతే సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తమిళనాడు కానీ గుజరాత్ కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తున్నారు. ఈవెన్ అనే ఒక వర్డ్ అనేది తన ట్వీట్ లో రాయడం జరిగింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తున్నారు అన్నట్టుగానే ట్వీట్ లో సంబోధించారు. దానిపైన కేటీఆర్ గారు ఈజీగా చెప్పొచ్చు, కేటీఆర్ గారికి ఆంధ్ర రాష్ట్రం అంటే చిన్న చూపు అని చాలా మంది అంటున్నారు. మీ దృష్టిలో ఏంటి సార్? ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, నడమంత్రపు సిరి నరం మీద పుండు మనిషిని నిలవనివ్వవు అంటారు. ఓకే. అలాగే రాజకీయాల్లో లేదు పాలకుడికైనా సరే తానేదో చాలా కష్టపడి తన రాష్ట్రం కోసం లాబింగ్ చేసి తన రాష్ట్ర బ్రాండింగ్ ని ప్రమోట్ చేసుకొని పెట్టుబడిదారులను ఆకర్షించి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే పునాది నుంచి రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకొచ్చిన నాయకుడు ఇవాళ అంటే తన రాష్ట్రాన్ని క్లెయిమ్ చేసుకున్న పక్క రాష్ట్రాన్ని కించపరిచిన అర్థం ఉంది తప్ప ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్ తనకు దక్కిన తర్వాత, ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగర నిర్మాణము కేటీఆర్ గారి ద్వారా జరగల, సైబరాబాద్ నిర్మాణము కేటీఆర్ గారి ద్వారా జరగల, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ కేటీఆర్ గారి వల్ల రాలా. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్ సిటీకి ఉన్న సివిక్ కమ్యూనిటీస్ కూడా లైక్ కృష్ణ వాటర్ అయినా, ఓఆర్ఆర్ అయినా, మెట్రో అయినా, ఎంఎండిఎస్ అయినా ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల హయాం నుంచి ఛానలైజ్ అయ్యి ఉన్నవే. ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్ తనకు దక్కిన తర్వాత, వడ్డించిన విస్తర తనకు దక్కిన తర్వాత దాని ముందు కూర్చొని ఇది మొత్తం నా గడతే అని చెప్పని క్లెయిమ్ చేసుకున్నారు కేసీఆర్ అండ్ కేటీఆర్. ఓకే. అటువంటి స్థితిలో ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇవాళ ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి భిన్నంగా పార్లమెంటు వేదికగా తీసుకున్న రాజకీయ నిర్ణయం ప్రాతిపదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు గురైంది. లోటు బడ్జెట్ తో రాజధాని కూడా లేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు గురైంది. విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న స్థితిలో, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా దారుణంగా దెబ్బతిన్న స్థితిలో, కరెంటు కోతలతో సతమతం అవుతున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు గురైంది. రాజధాని కూడా నిర్ణయం జరగకుండా రాష్ట్ర విభజనకు గురైంది. అటువంటి స్థితిలో పాలనా బాధ్యతలు చేపట్టి గత దశాబ్ద కాలంలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకొని నిలబడటానికి కృషి చేస్తా ఉంది. ఆ దిశగా సక్సెసివ్ గవర్నమెంట్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇటువంటి స్థితిలో కేటీఆర్ గారు తెలంగాణ పెట్టుబడులు సాధించలేదు అని చెప్పని తన రాజకీయ ప్రత్యర్థి అయిన రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చులకం చేసే వ్యాఖ్యలు చేయటం ఆయన అహంకారానికి నిదర్శనం. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక సామెత ఉంది, అంటే సామెతే కాదు, గత 2023 తెలంగాణ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారి ప్రసంగ పాఠాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, అరే ఏముందిరా భాయ్, డబల్ రోడ్లుంటే తెలంగాణ, సింగిల్ రోడ్లుంటే ఆంధ్ర, నైట్ కరెంట్ ఉంటే తెలంగాణ, కరెంటు కోతలుంటే ఆంధ్ర అని చెప్పని కేసీఆర్ గారు తన పాలనని గొప్పగా చెప్పుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనని చులకన చేస్తూ, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదని, అక్కడ కరెంటు సరఫరా సక్రమంగా లేదు అని చెప్పని. అంటే ఏంటి, ఇక్కడ రాజుగారి పెద్ద భార్య మంచిది అని చెప్పడానికి అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అని చెప్పడం అంటే చిన్న భార్య మంచిది కాదని చెప్పడమే కదా. ఇవాళ తన పాలన బాగుందని చెప్పుకోవచ్చు, తాను అద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పుకోవచ్చు, తాను తెలంగాణ సమాజానికి అద్భుతంగా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ని సైమల్టేనియస్ గా కొనసాగిస్తున్నానని చెప్పుకోవచ్చు, తాను సివిక్ కమ్యూనిటీ చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తున్నానని చెప్పొచ్చు, లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నానని చెప్పొచ్చు.
పెట్టుబడులు అద్భుతంగా రప్పిస్తున్నానని చెప్పొచ్చు, వలసలు లేని ఉపాధి కల్పిస్తున్నానని చెప్పొచ్చు. కానీ దానికి పక్కనున్న ఇంకొక రాష్ట్రాన్ని, ఆ ఇంకొక రాష్ట్రం కూడా 58 సంవత్సరాల పాటు తెలంగాణతో కలిసి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు విభజన గురైంది. ఆనాటి ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధి మీద చూపించిన ఫోకస్ ఆంధ్ర ప్రాంత అభివృద్ధి మీద చూపలేదు అని చెప్పని ఇవాళ స్పష్టం అవుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు పార్లమెంట్ వేదికగా తీసుకున్న ఒక నిర్ణయానికి కంకణబద్దులై తమని తాము మళ్ళీ తిరిగి దేశ ప్రధాన స్రవంతిలో కలుపుకోవడానికి ఒక పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రజలని కించపరిచే, ఆ ప్రాంతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం అనేది కేటీఆర్ గారి సంస్కారహీనత్వాన్ని ప్రస్ఫుటం చేస్తా ఉంది. 100% సంస్కారహీనపు అహంకారపూరితమైన వ్యాఖ్యలుగానే దాన్ని పరిగణిస్తాను నేను. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 9 నెలల కాలంలో, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత 6,33,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంది. ఆ సంస్థలు గ్రౌండింగ్ అవడానికి భూమికి సిద్ధమవుతా ఉంది. 4,30,000 మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంది. వారి ద్వారా ఇంకొక 10-15 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న వనరుల దృష్ట్యా, అక్కడ ఉన్న పాలన దృష్ట్యా, అక్కడ ఉన్న పాలకుడి వేగంతో నిర్ణయాల దృష్ట్యా, వారి పాలన సామర్థ్యం దృష్ట్యా, అక్కడి ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీల దృష్ట్యా పారిశ్రామిక సంస్థలు డెఫినెట్ గా ఛానలైజ్ అవుతాయి. కాబట్టి వాళ్ళ కేవలం 8 నెలల కాలంలో 6 లక్షల కోట్ల పైగా పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. నిన్నగాక మొన్న టాటా పవర్ తోటి ఇంకొక 7 గిగావాట్లు, అంటే 7,000 మెగావాట్లకు సంబంధించిన 49,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూ కూడా ఖరారైంది. అంటే సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు ఖరారయ్యాయి ఇప్పటికి. అవన్నీ గ్రౌండింగ్ అయ్యి వాటి ఫలాలు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి, అక్కడ యువతకి అంది ప్రభుత్వానికి సంపద సృష్టి రూపంలో ట్యాక్స్ రెవెన్యూస్ రావడానికి కొంత టైం పట్టొచ్చు. కానీ అక్కడ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ మెటీరియలైజ్ అవుతుంది అనడానికి చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఈ విధమైన అహంకారపూరిత వైఖరి ప్రదర్శించడం అనేది కేటీఆర్ గారిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తా ఉంది. అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పని. అక్కడున్న సుదీర్ఘ తీర ప్రాంతం, అక్కడున్న రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడున్న రైలు కనెక్టివిటీ, అక్కడున్న పోర్ట్ కనెక్టివిటీ, అక్కడున్న మానవ వనరులు, అక్కడున్న భూమి లభ్యత, అక్కడున్న నీటి లభ్యత, వీటి ప్రాతిపదికగా అక్కడున్న అన్నిటికన్నా ముఖ్యమైన మినరల్ వెల్త్, వీటి ప్రాతిపదికగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వం కూడా ప్రాంతాల మధ్య వైరుధ్యాలు తలెత్తకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యత అభివృద్ధి పరంగా సాధించే దిశగా ఒక మంచి విజన్ తో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రేపు రోజున కేటీఆర్ గారు ఏ ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అనే ఒక పేరు మెన్షన్ చేశారంటారు సార్? అంటే ఇక్కడ అదే చెప్తుంది నేను. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే సందర్భంగా ఆంధ్ర ప్రాంతం గురించి ఎందుకు ప్రస్తావన చేశాడు? అంటే డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అని చెప్పని నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు ప్రస్తావన చేసావు? 100% ఆంధ్రతో చూపించి తాము మెరుగ్గా ఉన్నాము అని చెప్పని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా అదే సందర్భంలో ఒక రకమైన వివక్ష ఆంధ్ర ప్రాంతం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వీళ్ళకి పెరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎప్పుడైతే అమర్ రాజా బ్యాటరీ చిత్తూరు జిల్లా నుంచి తెలంగాణ ప్రాంతానికి తరలొచ్చిందో, జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ అనంతపూర్ జిల్లా నుంచి తెలంగాణ ప్రాంతానికి తరలొచ్చిందో, సహజంగానే తెలంగాణ పాలకులకి తాము మెరుగైన పరిపాలన అందిస్తున్నాం కాబట్టే ఆంధ్ర ప్రాంతం నుంచి పారిశ్రామికవేత్తలు మన దగ్గరకు వస్తున్నారు అని చెప్పిన ఒక భావజాలం వారిలో బలపడింది. కానీ వాళ్ళ తిరిగి ఆంధ్ర ప్రాంతం వైపు లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులతోటి పారిశ్రామికవేత్తలు ఆంధ్ర ప్రాంతం వైపు పయనిస్తున్న నేపథ్యంలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ గురవుతా ఉన్నారు. అంటే ఇక్కడ మనం బాగుండాలి, మనతో పాటు మన ఇరుగు పొరుగు కూడా బాగుండాలి అని కోరుకుంటే పర్వాలేదు తప్ప, మనమే బాగుండాలి, మన ఇరుగు పొరుగు పునారెళ్ళాలి అని చెప్పని ఆలోచన వారిలో ఉన్న స్వార్థాన్ని తెలియజేస్తా ఉంది. ఇవాళ 100% తమ సంకుచితత్వాన్ని ప్రదర్శించుకుంటా ఉన్నారు. ఈ విధమైన సంస్కారహీన వ్యాఖ్యలు చేయడం ద్వారా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని కేటీఆర్
అవమానిస్తున్నాడు అనేది వాస్తవం. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.